స్టార్ హీరో విజయ్ సీఎం అయిపోయారు. కామన్ పీపుల్ అంతా విజయ్ ఏం చేస్తాడా అని వెయిట్ చేస్తుంటే ఆయన ఫ్యాన్స్ మాత్రం జననాయగన్ సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ మీద వస్తున్న రూమర్స్ కి విజయ్ చెక్ పెడతారా? ఈ నెలలోనే సినిమా రిలీజ్ చేస్తారా? కాలీవుడ్ మొన్నటి వరకు ఎలక్షన్స్ హడావిడిలో బిజీగా ఉండి సినిమాల రిలీజ్ గురించి పెద్దగా పట్టించుకోలేదు. అయితే విజయ్ సీఎం అయ్యాక అన్నిటికీ లైన్ క్లియర్ అవుతోంది. స్పెషల్లీ జననాయగన్ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. విజయ్ లాస్ట్ సినిమాగా తెరకెక్కిన జననాయగన్ దాదాపు 5 నెలల నుంచి రిలీజ్ కోసం వెయిట్ చేస్తోంది. ఈ సంక్రాంతికి గ్రాండ్ గా విడుదల కావాల్సిన జననాయగన్ రిలీజ్ కి ఇప్పటి వరకు లైన్ క్లియర్ అవ్వలేదు. జననాయగన్ రిలీజ్ కి కొన్ని గంటల ముందు ఫైనాన్షియల్ ఇష్యూస్ తో సినిమా పోస్ట్ పోన్ అయింది. అదిగో ఇదిగో అంటూనే 5 నెలలు గడిచిపోయింది. అయితే ఇప్పుడు విజయ్ సీఎం అవడంతో మళ్లీ ఈ సినిమా రిలీజ్ పై డిమాండ్స్ పెరిగిపోయాయి. నిజానికి ఈ నెలలోనే జననాయగన్ రిలీజ్ పైన గుడ్ న్యూస్ చెప్తారంటూ చర్చ జరుగుతోంది. విజయ్ లాస్ట్ సినిమా కాబట్టి జననాయగన్ రిలీజ్ పైన ఫ్యాన్స్ కూడా పట్టుబడుతున్నారు. తెలుగులో భగవంత్ కేసరికి రీమేక్ గా జననాయగన్ సినిమాని కేవీఎన్ ప్రొడక్షన్స్ తెరకెక్కించింది. జననాయగన్ సినిమా త్వరలోనే రిలీజ్ కాబోతుందన్న చర్చ బాగా జరుగుతోంది. ఎందుకంటే ఒకప్పుడు ఓటీటీ డీల్ నుంచి వెనక్కి తగ్గిన డిజిటల్ ప్లాట్ఫామ్స్ అన్ని మళ్లీ డిస్కస్ చేస్తున్నట్లు టాక్. విజయ్ సీఎం అవడంతో సినిమా మీద ఫుల్ హైప్ క్రియేట్ అవ్వటం, డిమాండ్ కూడా బాగా ఉండడంతో ఓటీటీలు జననాయగన్ కోసం పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. దాంతో అమెజాన్ ప్రైమ్, జీ5 ఓటీటీలు ఇప్పటికే డీల్ గురించి మాట్లాడుతున్నట్లు టాక్. ఈ హడావిడి మళ్లీ చర్చ చూస్తుంటే ఈ నెలలోనే, అసలు ఈ నెలాఖరుకే సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ లేకపోలేదంటున్నారు.